నమస్తే అండి. ముఖ్యమైన ఆత్మవిద్యా విలాసం లాంటి ప్రకరణ గ్రంథాలను కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు రెండో శ్లోకం మనం చదివాం కదండి. ఆల్రెడీ నిన్న చదివామని అనుకుంటున్నాను. 1-2 శ్లోకాలు ఒక్కసారి చదువుదాము. గురు ప్రార్థనతో మొదలైంది. యత్పాద పద్మమకరంద జుషాం నరాణాం సంసార ఘోర భుజగాన్న భవేత్స్మ్య భీతిః సచ్చిద్ఘనం సకల సౌఖ్య లవాంబురాసిం శ్రీ దక్షిణాభిముఖమూర్తిమజం భజేహం. రెండో శ్లోకం. ఏతావదేవ ఖలు కుంభి రవాప్తుమర్హం యచ్చేతసో నిలయనం నిజతత్వబోధే ఆక్రోశనం శృతిశిరాంసి యదర్థమేవ కుర్వంతి యే నహి భవేత్ పురుషః సుఖాబ్ధిః. చదవగలం కదండి రెండు. ఇందులో తన గురువైన దక్షిణాభిమూర్తికి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈ దక్షిణామూర్తి గురించి మనం ఇంతకు ముందు కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో మనం తెలుసుకున్నాం. ఆ కథ ఇక్కడ కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ ప్రపంచం నుంచి తరించి బయటపడాలనే ముముక్షువులు ఉత్తరాభిముఖులుగా ఉంటారు. గురువు దక్షిణాభిముఖులై మిగిలిన సామాన్యులంటే తన గురించి తాను తెలియకుండా గతించిపోయిన కాలంలో తలుచుకుంటూ ఉండే వాళ్ళని పూర్వాభిముఖులు, ఉత్తరం వైపు తిరుగుతున్న వాళ్ళు అంటారు. మరికొందరు మానవులు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మేడలు కడుతూ ఉంటారు, రకరకాలుగా ఊహలు చేస్తూ ఉంటారు. వీళ్ళని పశ్చిమాభిముఖులు అంటారు. భౌతిక విషయాలపై వర్తమానంలో కూరుకుపోయే వాళ్ళని దక్షిణాభిముఖులు అంటారు. ఎప్పుడు ఈ వర్తమానంలో కూరుకుపోయి ఇందులోంచి బయటపడక అందులోనే ఒక దాంట్లోంచి ఒకటి అంతే తప్ప ఇంకా వేరే ప్రపంచం వీళ్ళకి లేదు. వాళ్ళని దక్షిణాభిముఖులు అంటారు. మరి ఉత్తరాభిముఖులు అంటే తరించి పైకి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ జన్మ లేకుండా చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉత్తరాభిముఖులు. ఇటువంటి ప్రపంచం నుంచి తరించి బయటపడాలనుకునే ముముక్షువులు ఉత్తరాభిముఖులు. మరి అలాంటి ఉత్తరాభిముఖులకి దక్షిణామూర్తి తాను దక్షిణ ముఖానికై ఉండి, ఎందుకంటే తన శిష్యులందరూ ఉత్తరాభిముఖులై ఉన్నారు, మరి గురువో దక్షిణాభిముఖులై ఉండాలి. అంతేగాని ఆయన వర్తమానంలో కూరుకుపోయిన వ్యక్తి అయితే కాదు. ఆ అర్థం మనం ఇక్కడ తీసుకోకూడదు. ఎలా ఆరాధించాలి గురువుని? పాద పద్మజుషుడా మకరంద జుషాం, పరమాత్మ స్వరూపుడైన గురువు యొక్క పాదాలని పద్మాల యందలి మకరాన్ని ఆస్వాదించాలి. ఇది మనం పద్మం గురించి మనం చెప్పుకుంటూ గురువుని పాద పూజ, తీర్థం, మన 6 ఇంద్రియాలు కూడా తుమ్మెద తన 6 కాళ్ళని పువ్వు మీద పెట్టి గర్భకుహరంలో చొచ్చుకుపోయినప్పుడే దానికి మకరందం దక్కుతుంది. అలాగే మోక్షాన్ని ఆపేక్షించే జిజ్ఞాసువు, సాధకుడు, ముముక్షువు అయిన శిష్యుడు గురువు యొక్క పాదపద్మాలని ఆశ్రయించినప్పుడు తన 5 ఇంద్రియాలు, మనస్సు, ఈ 6 ఆయన పాద పద్మాలపై నిలపాలి. గురువు పాదాలు కడగాలి. ఆ పాద తీర్థాన్ని శిరస్సును చల్లుకోవాలి. దాన్నే లోపలికి తీర్థంగా పుచ్చుకోవాలి, సేవించాలి. అలా సేవించినప్పుడు అంతేకాకుండా గురువు యొక్క పాదాలను అనుసరించడమే కాకుండా ఆయన మాటలలో మాట కలిపి, ఆయన మనస్సులో మనసు కలిపి, ఆయన చెప్పిన మార్గాన్ని, ఆయన చెప్పిన గురు బోధని తూచా తప్పకుండా పాటించాలి. పాదపద్మాల యందలి మకరాన్ని ఆస్వాదించడం అంటే గురువు యొక్క మూర్తిని మనస్సులో ధ్యానిస్తూ, గురువు యొక్క పాదాలని పూజిస్తూ, గురువు యొక్క ఉపదేశాన్ని శిరసావహిస్తూ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటమే శిష్యుని ఏకైక కర్తవ్యం. ఇది నిజమైన ఆరాధన. అంటే మనం ఈ మార్గంలో ఉన్నప్పుడు ఒక గురువుని మనసా వాచా కర్మణ, ఆ గురువు పట్ల సంపూర్ణమైన శ్రద్ధతోటి, సంపూర్ణమైన విశ్వాసంతో మనల్ని మనం సమర్పణ చేసుకోవాలి. సమర్పణ అంటే పరమాత్మకి మనల్ని సమర్పించుకోవట్లా, గురువే పరమాత్మే గురువుగా భావించి అలా సర్వసమర్పణ చేసుకో.
అలా ఆరాధిస్తే ఈ సంసారం అంటే పుట్టటం చావటం, మళ్ళీ మళ్ళీ పుట్టటం, మళ్ళీ మళ్ళీ చావటం. ఈ సంసారం, ఈ సంసారం అనే ఘోర సర్పం మనల్ని వెంటాడి వేటాడి దుఃఖాల పాలు చేస్తుంది. అందుకే భయం. ఈ సంసారం అనే భయంకర సర్పం నుంచి తప్పించుకోవాలంటే మనకి ఏకైక మార్గం ఏంటి అంటే సద్గురువు యొక్క పాద పద్మ మకరందమే. ఇందాక సద్గురు పాద మకరందం ఎలాగా 5 జ్ఞానేంద్రియాలు మనస్సుతో సమర్పణ చేయటం, అదే మకరందాన్ని సేవించడం, మకరందాన్ని తీసుకోవటము అనే మాటకు అర్థం అన్నమాట. గురుపాద పద్మ మకరందము అంటే మన 5 ఇంద్రియాలు మనస్సుని పరమాత్మకి, గురు పరమాత్మకి సమర్పణ చేయటం. ఇలా సద్గురువుని ఆశ్రయిస్తే మనకేమిటి అంటే పరమాత్మ సత్తు చిత్తు ఘన స్వరూపం. ఎప్పుడు ఆ సత్ సర్వాన్ని తెలుసుకునే చిత్తు. నిజంగా పరమాత్మ మనలో ఉండటం వల్ల మనం కూడా పరిమితమైన సత్తుగా, అంటే ఎప్పుడు ఉండాలనుకుంటూ, చిత్తుగా మనలో జ్ఞాన స్వరూపంగా, మనలో ఆనంద స్వరూపంగా, అసలు మనమే ఆనందం, అది మనకు తెలియదు, ఆనంద స్వరూపంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే గురుపాద పద్మాలను ఆశ్రయిస్తామో, గురువు యొక్క ఉపదేశాలు తూచా తప్పకుండా పాటిస్తామో, మన బుద్ధిలోని కల్మషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకు? మన తాళం చెవి గురువు చేతిలో పెట్టేస్తాం. మనకి సమర్థన చేత కావట్లా. మార్చుకోవాలి, నేను మారాలి, నేను వినాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి అని మనల్ని అనుకోవటమే కానీ మనం సరిగ్గా దాన్ని నిర్వహించలేకపోతున్నాం. అందుకే ఒక సద్గురువుని మనం ఆశ్రయిస్తే వాళ్ళు చెప్పిన మార్గంలో మనం ప్రయాణం కొనసాగిస్తూ, అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఆత్మవిచారణ, జపం, ధ్యానం లాంటివి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మనం వాటిని ఆచరణలోకి పెట్టుకుంటూ ఉంటే, అందుకే కదా ప్రతి ఒక్కరికి గురువు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఉద్ధరణ కోసం. మనం ఉద్ధరించబడాలి అంటే కేవలం నేను ఉద్ధరించబడాలి నన్ను నేను అనుకుంటే సరిపోదు. దానికి సరియైన మార్గం ఏంటంటే ఒక సద్గురువు చేతిలో అక్కడికి వెళ్ళి ఆ శాస్త్ర జ్ఞానాన్ని మనం వినాలి. మన దగ్గరికి ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయి, చదువు రాకపోతే ఏం చేస్తాం? పోనీ తెలుగు చదవటం వచ్చు, అవి అర్థం చేసుకోగలమా? చేసుకోలేం కదా. అలా ఇప్పుడు శ్లోకం చదివా, శ్లోకాన్ని మనం అర్థం చేసుకున్నామా? చేసుకోలేం. మరి అది వివరిస్తే అప్పుడు మనకి అందులోని లోతుపాతులు మనకి అర్థమయ్యి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం, సాధనలు చేయగలుగుతాం. అలా తూచా తప్పకుండా గురువు చెప్పిన విషయాలు మనం పాటిస్తే మన బుద్ధిలోని కల్మషాలు తొలగిపోయి జీవభావం తొలగి సత్తు చిత్తు స్వరూపమైన పరమాత్మగా మిగిలిపోతాం. ఇంకా ఆ స్థితిలో భయాలకి ఆస్కారమే ఉండదు. అది ఎంతటి ఆనందమో నిన్న మీరు రాసుకున్నారు. ఈ ఆనందం ఎంత దూరంలో ఉందో, ఎంత దగ్గరలో ఉందో రాసుకున్నాం. ఈ లోకంలో అన్నిటికన్నా చిన్నదైన చీమ నుంచి బ్రహ్మ వరకు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఆనందం ఉండనే ఉంది. క్షుద్రమైన అల్పజీవులకి కొద్ది ఆనందం అయితే మానవులకి మరికంత ఎక్కువ ఆనందం ఉంది. మానవులందరికీ ఎక్కువ ఆనందాన్ని పొందేవాడి ఆనందాన్ని మనుష్యానందం అంటారు. దానికి 100 రెట్ల ఆనందం మనుష్య గంధర్వానందం, దానికి 100 రెట్లు దేవగంధర్వానందం, దానికి 100 పితృదేవతల యొక్క ఆనందం, దానికి 100 రెట్లు అజానజ దేవతల ఆనందం. అజానజ అంటే పుట్టుక చావు లేని వారి యొక్క ఆనందం, పుట్టుక లేదు చావు లేదు అటువంటి వారి ఆనందం. దానికి 100 కర్మదేవతల ఆనందం, దానికి 100 దేవానందం, దానికి 100 రెట్లు ఇంద్రానందం, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు ప్రజాపతి ఆనందం, దానికి 100 రెట్లు అధికమైనది బ్రహ్మదేవుని ఆనందం. అంతవరకు అర్థమైంది. దానికి ఆ బ్రహ్మదేవుని ఆనందానికి అనంతమైన ఆనందం అంటే ఇన్ఫినిట్ అన్నమాట. 100 రెట్లు 100 రెట్లు అన్నారు కానీ ఇక్కడ 100 ఎన్ని రెట్లో కూడా తెలియదు. లక్షల కోట్ల అంతకుమించి ఎక్కువ, లెక్క పెట్టలేనన్ని రెట్ల ఆనందం, అనంతమైన ఆనందం. అదే బ్రహ్మానందం, అదే మోక్షానందం. ఆ అల్టిమేట్ ఆనందం కోసమే మనం ఈ సాధనలన్నీ చేసేది. ఈ అందరి ఆనందాలు కలిసి ఒక లవం అంటే పెద్ద సముద్రంలో ఒక నీటి చుక్క ఎంతుందో ఇంతమంది ఆనందాలు కలిపితే ఆ నీటి చుక్కతో సమానం.
పెసరంతైతే పరమాత్మలో ఐక్యత వల్ల కలిగించే ఆనందం బ్రహ్మానంద సాగరం. సముద్రం అంత ఆనందం బ్రహ్మానందం. అందులోని చిన్న నీటి చుక్క ఈ మిగిలిన ఆనందాలన్నీ కలిపితే వచ్చే ఆనందం. కాబట్టి సద్గురు పాదపద్మాలను ఆశ్రయిస్తే నీలో ఉన్న పరమాత్మ నువ్వేనని తెలుస్తుంది. పరమాత్మతో సాయుధ్యం చెంది పరమాత్మగా ఉంటావు. అప్పుడు బ్రహ్మానంద సాగరాన్ని నువ్వే అవుతావు. అంటే ఈ అల్టిమేట్ ఆనందం, ఇంతకు మించిన ఆనందం ఇంకేం లేదు. అదే లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. అదే నువ్వు అవుతావు. ఇక సంసారం అనే భయానికి ఆస్కారమే లేదు. ఆనందమే ఆనందం. నందతి నందతి నందత్యేవ. భజగోవిందంలో చదివాం కదా, నందతి నందతి నందత్యేవ అంటే ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. ఇలా సద్గురువు సాక్షాత్ పరమేశ్వరుడైన దక్షిణామూర్తిని ఆరాధిస్తూ ఈ గ్రంథాన్ని ప్రారంభించారు. ఇది మోక్ష ప్రాప్తికి గురు పాద పద్మాల యందలి మకరాందాన్ని ఆస్వాదించడం వల్లే సిద్ధిస్తుంది అని రూఢి అవుతోంది ఈ గ్రంథం ద్వారా. ఇప్పుడు రెండో శ్లోకం యొక్క మరొక్కసారి రెండో శ్లోకం చదువుకుని దాని యొక్క అర్థాన్ని, భావాన్ని వివరించుకుందాం. ఏతావదేవ ఖలు పుంభిరవాప్తుమర్హం యచ్చేతసో నిలయనం నిజతత్వబోధే ఆక్రోశనం శృతి శిరాంసి యదర్థమేవ కుర్వంతి యే నహి భవేత్ పురుషః సుఖాబ్ధిః. దేని వల్ల మాత్రమే మానవుడు సుఖ సముద్రుడవుతాడు, ఆనంద సాగరుడు. సుఖ సముద్రుడు అంటే ఆనంద సాగరుడు అవుతాడో దేనిని గురించి ఉపనిషత్తులు వివరంగా చెప్తున్నాయో అలాంటి మోక్షాన్ని తన స్వస్వరూప జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో మాత్రమే మనస్సును నశింపజేసుకుని పొందాలి. మనస్సు నశించిపోవటమే ఆత్మజ్ఞానం. మనస్సు పూర్తిగా లేకపోవటం, నశింపజేసుకోవటం, ఇది మానవుడు సాధించవలసిన పరమ లక్ష్యం. దీన్ని వివరించుకుంది. ఈ లోకంలో ప్రతి మానవుడు సుఖాన్ని, ఆనందాన్ని పొందాలని అనుకుంటాడు. అసలు దుఃఖం అనేది లేకుండా ఉండాలనుకుంటాడు. మరి ఆ ఆనందం ఎప్పుడూ ఉండాలి, నిరంతరం, ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా నిరంతరం అలాంటి ఆనందం ఉండాలని కోరుకుంటాడు. అంటే దుఃఖంలో లేని శాశ్వత ఆనందాన్ని కోరుకుంటాడు. మరి దాన్ని సాధించడానికి కావలసిన ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని పురుషార్థం అంటారు. దీన్ని సాధించాలి అంటే మన ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నానికే మరొక పేరు పురుషార్థం. ఈ పురుషార్థం 4 రకాలుగా ఉంటుంది. ఏంటా పురుషార్థాలు? ధర్మ, అర్థ, కామ, మోక్షం. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. లోకంలో చాలా మంది, దాదాపుగా అందరూ తమకు కావలసిన సుఖం, ఆనందం కోసం ధర్మాన్ని, అర్థాన్ని మాత్రమే పురుషార్థాలుగా ఆశ్రయిస్తూ ఉంటారు. ధర్మాన్ని ఆశ్రయించరు, అర్థాన్ని, కామాన్ని. అర్థం అంటే డబ్బు సంపాదన, కామం అంటే కోరికలు తీర్చుకోవటం. కోరికలు అంటే తనకు కావలసినవి, ఈ ప్రపంచంలో తను చూసినవి, విన్నవి, తిన్నవి, రుచి చూసినవి, స్పర్శించినవి, వాసన చూసినవి, వీటన్నిటి పట్ల వాటికి ఉన్న కోరికలు తీర్చుకోవాలి అంటే తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సింది అర్థం. అర్థం అంటే ధనం. ఇవే రెండే ముఖ్యమైనవి. కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవడానికి డబ్బు. వీటిని అర్థకామాలు అనుకుంటారు. ఎంత డబ్బు సంపాదిస్తే అంత సుఖమని, ఎన్ని కోరికలు తీర్చుకోగలిగితే అంత సుఖమని భావిస్తారు. అందుకే పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా డబ్బు కోసం, సంపదల కోసం క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటారు. అయితే అలా డబ్బును బాగా సంపాదించిన వాళ్ళు గాని, సకల కోరికలు తీర్చుకుంటున్న వాళ్ళు గాని ఏ దుఃఖము లేకుండా సుఖంగా ఉండగలుగుతున్నారా? వాళ్ళకి ఏ దుఃఖాలు లేవా? కోకొల్లలుగా డబ్బు సంపాదించుకున్నా, వాళ్ళ కోరికలన్నీ తీరిపోతున్నా వాళ్ళకి ఎప్పుడు దుఃఖం అనేది తెలీదా? ఎల్లప్పుడూ సుఖంగా ఉండగలము అనే భరోసాతో ఉంటున్నారా? ఏమీ లేదు. వారికి కోరుకున్న కోరికలన్నీ నెరవేరకను, కోరినంతగా నెరవేరలేదను, ఏదో వచ్చింది, నేను అనుకున్నంత రాలేదు. ఉదాహరణకి 100కి 100 మార్కులు రాలేదు, 100కి 97 మార్కులే వచ్చాయి. వాడు
ఈ రోజుల్లో మీరు రిజల్ట్స్ చూస్తే, పిల్లలకి 10th క్లాసు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూస్తే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, తల్లిదండ్రులు రిజల్ట్స్ వచ్చిన రోజున పిల్లలు తల్లిదండ్రులు బయటికి రారు. పిల్లాడు ఒక గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు ఇంకో గదిలో కూర్చుని ఏడుస్తారు. నాలాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి, ఏమ్మా బాగున్నారా, మీ పిల్లవాడికి రిజల్ట్స్ వచ్చాయి, మంచి మార్కులు వచ్చి ఉంటాయి అంటే, వాళ్ళు ఎవరి మొహాలు చూసినా కత్తివేటికి నెత్తురు చుక్కలేదన్నట్లుగా చాలా ఎంత శోక సముద్రంలో మునిగిపోయి ఉంటారంటే, మా వాడికి 1000కి 997 మార్కులే వచ్చాయి, 3 మార్కులు పోగొట్టుకున్నాడు వెధవ. ఆ తల్లిదండ్రులు ఇలా పెట్టుకుంటారు. 990 వచ్చాయండి, ఏంటండి ఆ 10 మార్కులు పోగొట్టుకున్నాడు. ఒకళ్ళు 985 మార్కులు వచ్చాయి. ఏం చేసుకోము ఆ మార్కుల్ని, ఆ పిల్లనేం చేయాలి, ఎందుకు దానికంటే ఫెయిల్ అయిపోయి ఉంటే బాగుండేది అనే తల్లులు ఎంతమందిని చూస్తున్నామండి. ఇప్పుడు తెలిసిందా, కోరిన కోరికలు నెరవేరకపోవటం అంటే తెలిసిందా, వాళ్ళ ఎస్టిమేషన్ ఫస్ట్ ర్యాంక్ రాలేదు, కాలేజీ స్కూల్ ఫస్ట్ రాలేదు, లేదా కోచింగ్ సెంటర్ ఫస్ట్ మా పిల్ల రాలేదు, అసలు స్టేట్ ర్యాంక్ కోరుకున్నాం, స్టేట్ ర్యాంక్ రాలేదు. ఎందుకు వచ్చిన మార్కులు ఇవి? మరి పూర్వం మనందరం చదువుకున్న రోజుల్లో అసలు 60 మార్కులు అంటేనే వాళ్ళు అక్కడెక్కడో ఉండేవి. 5 మార్కులు పాస్. ఫస్ట్ క్లాస్ అంటే 60+ ఉన్న వాళ్ళకి 60. వాళ్ళు గోల్డ్ మెడల్, ఇప్పుడు గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళకంటే హై లెవెల్లో ఉన్నది ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు. సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు పర్వాలేదు. నాది 10th క్లాస్ సెకండ్ క్లాసేనండి, ఫస్ట్ క్లాస్ అయితే కాదు నాది. అప్పుడు నేనేమి ఏడవలా, అస్సలు ఏడవలేదు. ఎందుకంటే నాకు కాలేజీకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ వచ్చింది కదా, సెకండ్ క్లాస్ కాదు, పాస్ అయితే ఎలిజిబిలిటీ అనమాట కదా. కాబట్టి ఆ రోజుల్లో తృప్తి అనేది ఉంది. మరి ఈ రోజుల్లో కంపారిజన్ ఈ కంపారిజన్, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, లేదు మా పోనీ అన్ని మార్కులు తెచ్చుకున్న వాళ్ళ ఫీజులో రాయితీలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. అంటే ఈ సబ్జెక్ట్ లోకి మనం వెళ్ళామనుకోండి, ఇది ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకున్నాం. కోరికలు నెరవేరిన సంతృప్తి లేని వాళ్ళని గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక ఉదాహరణగా వాళ్ళని మనం ఉపమానంగా తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పటి పరిస్థితి అదే. అలా కోరినంతగా నెరవేరకను, అనారోగ్యం వల్లనో, ముసలితనం వల్లనో, అనుకూలంగా లేని భార్యాబిడ్డల వల్లనో, నమ్మిన వారి నెత్తి మీద శతకోపం పెట్టడం వల్లనో, కోర్టు కేసుల వల్లనో, అధికారుల వల్లనో, ఆత్మీయులు దూరం అవటం వల్లనో, ఏదో ఒక దానికి వియోగ దుఃఖంతో ఎప్పుడు ఏవో సమస్యలతో ఆందోళన, బాధ, భయం, విచారం, విషాదం వీటితో నిండిపోయి ఉంటున్నారు. అంటే తాము కోరుకున్న దుఃఖరహితమైన శాశ్వత ఆనందాన్ని 100 కోట్ల 1000 కోట్ల ధనం సంపాదించిన వాళ్ళు కూడా పొందలేకపోతున్నారు. ఎందువల్ల తర్వాత చూద్దాం. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత డబ్బు సంపాదించో, ఎన్ని కోరికలు తీర్చుకున్నావు అని కాకుండా ధర్మబద్ధంగా జీవించడం వల్లనే సుఖశాంతులు అనుభవిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, మేము ధర్మంగా ఉన్నామా లేదా. తృప్తి ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ తృప్తి ఉంటుంది. వాళ్ళు ధర్మానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ధర్మబద్ధంగా జీవించినా ప్రారబ్ధవశాత్తు వాళ్ళకి కూడా రావలసిన కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళకి ముసలితనం, వ్యాధులు, ఆత్మీయుల వినియోగం అంటే ఆత్మీయులు దూరం అవటం, ఇలాంటి దుఃఖాలు కూడా తప్పవు. ఇంకొంతమంది ఫస్ట్ వీళ్ళని విడదీసుకుంటున్నాం కదా, మొదటి బ్యాచ్ చూసాం, రెండో బ్యాచ్ వాళ్ళని చూసాం, ఇప్పుడు మూడో రకమైన వాళ్ళని చూద్దాం. అయితే బహు కొద్ది అరుదుగా, అంటే కోట్లలో ఒకళ్ళు ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు మాత్రం, అంటే కోట్లల్లో ఒకళ్ళు మోక్షం కోసం ప్రయత్నం చేస్తారు. 1,000,000 మందిలో ఒకరు, 100లో 1000లో కూడా కాదు, లక్షల్లో కూడా కాదు, 1,000,000 మందిలో ఒకళ్ళు ఎవరో మోక్షం కోసం ప్రయత్నం చేస్తారు. మోక్షం ద్వారా మాత్రమే శాశ్వత ఆనందం లభిస్తుంది అని తెలుసుకుంటారు. నిజంగా మోక్ష సాధన కోసమే మానవ జన్మ వచ్చిందని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసమే తమ మానవ జన్మని వినియోగించి సార్థకత్వం చేసుకుంటారు.
అయితే మోక్షం కోసం ప్రయత్నించే వాళ్ళకి మరి వాళ్ళకి దుఃఖాలు రావా? కూడా వస్తాయి. ముసలితనం రాదా? రోగాలు రావా? ఆత్మీయులు దూరం కారా అంటే అన్ని జరుగుతాయి. అయితే మోక్షాన్ని పొందిన వారు తమని తాము దేహంగా భావించరు. మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఆ దిశలో ప్రయత్నం చేస్తూ ముముక్షువులు అన్నమాట. అంతవరకు అందుకునే వాళ్ళకి ఇవేవి వాళ్ళకి లెక్కలోకి రావు. వాళ్ళకి ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి, ఆత్మీయులు దూరం అవుతారు, దుఃఖాలు వస్తాయి. కానీ వాళ్ళకి ఇది దేహం, ఈ దేహానికి ఇవన్నీ వస్తాయి, నాకేమీ లేదు అనుకుంటూ ఉంటారు. దేహాన్ని భావించరు, భ్రమపడరు. తాము ఆత్మనని తెలుసుకుని ఆత్మగా పరమాత్మగా అలా ఉండిపోతారు. వాళ్ళని వ్యాధులు కానీ ముసలితనం కానీ దేహానికే కాదు, నాకు కాదు. వ్యాధులు వస్తాయి, వస్తాయి, దేహం ఉన్నప్పుడు రాదా ఏంటి? శరీరం ఉన్నంత వరకు ఏవో ఒక అనారోగ్యాలు వస్తాయి. ముసలితనం వస్తుంది, ఆత్మీయులు దూరం అవుతారు, దుఃఖాలు వస్తాయి. కానీ ఇవన్నీ దేహానికి, నాకు కాదు, అలా ఉంటారు. అలాగే సుఖ దుఃఖాలన్నీ నాకు కూడా కాదు. సుఖము నాకు కాదు, దుఃఖము నాకు కాదు. దేనికి? మనస్సు. సుఖము దుఃఖము అనేది వేటికి? మనస్సుకి. శరీరానికి ముసలితనం వస్తుంది, శరీరానికి రోగం వస్తుంది, శరీరానికి సంబంధించిన వ్యక్తులు దూరం అవుతారు. శరీర సంబంధికులు అంటే బంధువులు, మిత్రులు, దగ్గర వాళ్ళు, రక్త సంబంధికులు. ఇది శరీరానికి సంబంధం. ఈ శరీరం నాది కాబట్టి నాకేం సంబంధం లేదు అనుకుంది. అలాగే సుఖాలు దుఃఖాలు బాధలు వస్తాయి, అవి అనుభవించేది మనస్సు. ఈ మనస్సు దీనికి సంబంధించింది, అది నాది కాదు అనుకుంది. శరీరానికి సంబంధించిన కష్టాలు నావి కాదు, మనస్సుకు సంబంధించిన సుఖ దుఃఖాలు నావి కాదు. నేను, మరి నేనెవరిని? నిర్మలము, నిశ్చలము, నిత్యము అయిన ఆనంద స్వరూప ఆత్మని. నేనెవరో తెలుసా? నిర్మలం, ఎటువంటి మలినాలు లేవు. నిశ్చలం, నిత్యము, ఎప్పుడు ఉంటాను, నిరంతరం ఉంటాను. అయిన ఆనంద స్వరూప ఆత్మని అని గ్రహించి ఆత్మగా ఉండిపోతారు. ఎవరు వాళ్ళు? కోటికొకరు. ఇందాక ముందు మనం ధర్మం లేదు వాళ్ళకి, అర్థకామాలతో గడిపే వాళ్ళని తెలుసుకున్నాం. రెండవది ధర్మంతో గడిపే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకున్నాం. ఇప్పుడు మోక్షం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎలా ఉంటారో ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇక ఏ దుఃఖాలు మాకు లేవు అంటూ వాళ్ళు అఖండ పరిపూర్ణ బ్రహ్మానంద సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తి తాను దేహం కాదని, మనస్సు కాదని, తాను ఆనంద స్వరూప ఆత్మని అని గ్రహించి అలాంటి ఆత్మగా ఉండిపోయినట్లయితే అది మోక్షం అంటే. అదే ఇలాంటి మోక్షం వలనే మానవుడు సుఖ సముద్రుడవుతాడు, ఆనంద సముద్రుడవుతాడు. ఏ ఆనందం? బ్రహ్మానంద సముద్రం. బ్రహ్మానందం అంటే అంత అనంతమైన ఆనందం. ఇందాక చెప్పుకుందామా, ఇన్ఫినిట్. అన్ని ఆనందాలు దాంట్లో ఒక చుక్క లాంటిది. సముద్రంలో చుక్క లాంటివి మిగిలిన ఆనందాలు. సముద్రం అంత ఆనందాన్ని పొందేది ఈ బ్రహ్మానంద సాగరంలో మునిగిపోతాడు. మరి అలాంటి ఈ మోక్షాన్ని పొందడానికి ఉపాయం ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇంకా చెప్తూ అప్పుడప్పుడు దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, కలుగుతూ వచ్చే ఆనందం. అప్పుడప్పుడు దుఃఖాలు కలుగుతూ సుఖం అంటే ఏంటో తెలుసుకుందాం. అప్పుడప్పుడు దుఃఖాలు కలుగుతూ ఉంటే మధ్య మధ్యలో వచ్చేది సుఖం. అంటే సుఖాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. వెలుగు చీకటి అంటాం కదా, ఆ మధ్యలో చీకటి వస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వెలుగు వస్తూ ఉంటుంది. వెలుగు చీకటి మధ్యలో ఉన్నది సుఖం. దుఃఖాలు లేని శాశ్వత ఆనందమే, అసలు ఏ దుఃఖము లేకపోవటమే శాశ్వత ఆనందం. అదే మోక్షానందం. ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మం తప్పకుండా పాటించాలి. ఎప్పుడైతే ధర్మాన్ని రెండో రకం వాళ్ళు ఉన్నారు కదా, ధర్మం ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళు మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి అర్హత వస్తుంది. అందుకే మహాభారతంలో ధర్మరాజు ఒక సూక్తి చెప్తాడు. మనందరికీ తెలిసిందే. ఏంటది? ధర్మో రక్షతి రక్షిత. ఎవరు చెప్పారు ఇది? మహాభారతంలో ధర్మరాజు చెప్తాడనమాట. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షించు.
అంటే నువ్వేం చేతులు అడ్డం పెట్టక్కర్లా, ధర్మాన్ని నువ్వు ధర్మంగా నువ్వు జీవించు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని చెప్తూ, మనం బత్తాయి పండుల ఆ బత్తాయికి తొక్క అంటుకుని పోయి ఉంటుంది. అంటే ధర్మాంతో ఉంటాము, కానీ బత్తాయికి చూడండి, బత్తాయికి కమలాకి 2 పళ్ళు పెట్టుకోండి, దాన్ని తొక్క తీద్దాం. బత్తాయికి ఏమవుతుంది, దానికి చాలా కష్టంగా లాగాలి వస్తుంది తొక్కని. అదే కమలా పండు అయితే కొద్దిగా జస్ట్ ఇలా అనగానే తొక్క బయటకు వచ్చేస్తుంది. మోక్షాన్ని పొందే వాళ్ళ పరిస్థితి ఎలాంటింటే కమలా పండు లాంటి వాళ్ళు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు బత్తాయి పండు లాంటి వాళ్ళు. అంటే కొద్దిగా కొద్దిగా మనం అలవాటు చేసుకుంటే ఆ లోపల ఆ తొక్క మనం అంటే దేహాన్ని వదిలిపెట్టి ఆ లోపలికి మనం ప్రవేశించడానికి ధర్మాన్ని కాపాడే వాళ్ళకే అవకాశం. అలా ఉండగా 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 కమలా పండులోని తొక్కకి ఆ పండుకి మధ్య గ్యాప్ ఉన్నట్లుగా చాలా తొందరగా మనం అందుకోగలుగుతాం. ఈ ఉపమానాలు ఎంత ఈజీగా చెప్పారంటే ఇది గురువు గారు చెప్పిన ఉపమానాలు అన్నమాట, మనకి అవగాహన కోసం. మనం ప్రస్తుతం ధర్మాన్ని పాటించి ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళు బత్తాయిలని తొక్కలాంటి వాళ్ళు అనమాట, బత్తాయి పండుకొని తొక్కలాంటి వాళ్ళు. అది కొద్దిగా అతుక్కుపోయి ఉన్నా జాగ్రత్తగా తీస్తే వచ్చేస్తుంది. అప్పుడు మోక్షానికి అర్హత అనేది వస్తుంది, అంటే సాధనలు. అలా నువ్వు చేయగా చేయగా ఏమవుతావు, నువ్వు కమలా పండు లాగా ఇలా ముట్టుకుంటే అలా లోపలికి పండు వీడిగా వచ్చేసినట్టు వచ్చేస్తుంది. చూడండి నాగపూర్ కమల అని, అది పైన ఇలా తొక్క జస్ట్ ఇలా తీయగానే లోపల పండు ఏమవుతుందంటే దానికి అతుక్కోదు, చక్కగా ఇలా వచ్చింది. ధర్మంగా ఉన్న వాళ్ళకి సాధనలు చేసి మోక్షానికి పొందే స్థితి తొందరగా ఉంటుంది. అలా చెప్తూ ఇక్కడ ఈ మోక్షాన్ని పొందడానికి ఉపాయం ఏమి, ఎవరు చెప్తారు అంటే శృతి శిరాంసి ఆక్రోశనం కుర్వంతి. శృతి శిరాంసి, శృతుల యొక్క శిరస్సు ఏంటవి, వేదాలు. శృతుల యొక్క శిరస్సే వేదాలు. శృతులంటే వేదాలు, వాటి శిరస్సులు ఉపనిషత్తులు. శృతి శిరస్సులు అంటే ఏంటి, ఉపనిషత్తులు. శృతుల యొక్క శిరస్సులు ఆక్రోశించి చెప్తున్నాయి. శృతులంటే వేదాలు. ఎన్ని వేదాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి. మనకు తెలుసా 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. మళ్ళీ ఒక్కొక్క వేదానికి 4 భాగాలు ఉన్నాయి, సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇలా 4 భాగాలు. అలా చివరమైన ఉపనిషత్తులే వేదాలకి శిరస్సులు. మరి మానవుడికి శిరస్సు ఎంత ముఖ్యమో వేదాలకి శిరస్సులు కూడా అంతే ముఖ్యం. తలకాయ లేకపోతే గుర్తుపట్టలేం కదా, ఈ తల ఇంతవరకు కవర్ చేస్తాం ఫోటోకి, సరే గుర్తుపట్టమంటే ఇక్కడి నుంచి ఏం గుర్తుపడతారు, ఎవరిదండి ఈ ఫోటో, ఇక్కడ కప్పేశారు, ఫేస్ లేదు, గుర్తుపట్టగలమా మన వాళ్ళైనా, ఫేస్ చూస్తేనే గుర్తుపట్టగలం. అంటే శిరస్సుకే ప్రాధాన్యత ఉంది కదా. అలాంటి శిరస్సులు ఈ ఉపనిషత్తులు. తలకాయ లేని మనిషిని చూడలేము, ఆ మనిషి చూడలేడు, తినలేడు, ఆలోచించలేడు, ఎందుకు పనికిరాడు. తలకాయ లేనివాడు అసలు లేనివాడి కిందే లెక్క. తలకాయ లేకపోతే ఎవరెవరో గుర్తించడం కూడా కుదరదు, అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అందుకే మనిషికి తలకాయ ముఖ్యం. అలాగే వేదాలకు తలకాయలు వంటి ఉపనిషత్తులు కూడా అంతే ముఖ్యమైనవి. అలాంటి ఉపనిషత్తులు మోక్షం గురించి, ఆ మోక్షాన్ని పొందే ఉపాయం గురించి, దాన్ని సాధించవలసిన సాధనల గురించి ఎంతో వివరంగా చెప్తాయి. ఆక్రోశించి మరీ చెప్తాయి మానవులకు. ఎందుకంటే అర్థం చేసుకుంది మానవులే. దేవతలకా వాళ్ళు కర్మలు చేయడానికి శరీరం లేదు, జంతు జన్మలా అవి శరీరం ఉన్నా కూడా వాటికి బుద్ధి లేదు కాబట్టి అవి చేయలేవు. మరి ఎవరికి అవకాశం ఉంది, మానవులమైన మనకే అవకాశం ఉంది. కాబట్టి మానవులకి మరీ చెప్పేవి ఈ ఉపనిషత్తులు. మరి మానవ జన్మను మోక్షం పొందడానికే ఉపయోగించుకోండి, అదే మీ జీవిత పరమార్థం. మోక్షం కొరకు ప్రయత్నం చేయకపోతే మీ జన్మ వృధా, గొప్ప నష్టం అని ఎంతో ఆవేదనతో ఆక్రోశంతో తిట్టి మరి చెప్తున్నాయి ఉపనిషత్తులు. మెల్లగా చెప్తే వినం కదండి. సామదాన భేద దండోపాయాలు అంటారు, మెల్లగా చెప్తారు. చక్కగా అమ్మా తల్లి, ఎందుకు తెల్లవారుజాము పిల్లలు లేపండి, ఆ చివరిదైతేనే వాళ్ళు వేస్తారు. మెల్లగా చెప్తారు, నాన్న బుజ్జి కన్నా లేమ్మా టైం అవుతుందమ్మా,
అదిగో అక్క తయారైపోయింది, లేచేసింది, బ్రష్ చేసేసుకుంది, నువ్వు లేనాన్న. ఎంత మెల్లగా చెప్తారు. అక్కను చూపించి అదిగో భేదాన్ని చూపిస్తారు. నీకు లేవగానే నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకు చాలా ఇష్టమైన దాన్ని ఇస్తాను అని వాడికి ఏదో లంచం చూపిస్తారు. అయినా లేవడు. తల్లి 4 సార్లు వస్తుంది, 5 సార్లు వస్తుంది ఆ బిడ్డల్ని లేపటానికి. వాళ్ళు వెళ్ళలేదనుకోండి, చేతిలో ఏదుంటే దాంతో ఒక్కటేస్తుంది. అప్పుడు గబగబా లేచి బాత్రూంలోకి వెళ్ళిపోతారు కదా. మనం కూడా అంతే. అలా చెప్తున్నాయి అనమాట. అంత కష్టపడి అంత వివరంగా చెప్తున్నాయి. చివరికి ఏం చెప్తున్నారు? ఈ మోక్షం కోసం ప్రయత్నించి అయిపోతే మీ జన్మ వృధా, గొప్ప నష్టం. ఇది దండోపాయం అంటే. మనకి ఇదే కరెక్ట్ అనమాట. ఇలా చెప్తేనే కదా మనకి నీ పుట్టకే వేస్ట్, ఎందుకు పుట్టావు నువ్వు అని ఎవరైనా తిట్టారనుకోండి, అప్పుడు మనలో మొదలవుతుంది, వేడి పుడుతుంది. ఎన్నోసార్లు చెప్పారు, నువ్వు చక్కగా ఇది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇది తెలుసుకో, దీని జ్ఞానాన్ని చూద్దాంలే ఎప్పటి నుంచి ఎందుకు అని ఏదో మనం చాలా సాకులు పెట్టాం. చివరికి ఒక్క మాట అంటారు, ఎందుకయ్యా నువ్వు పుట్టింది, నీ జన్మ వేస్ట్. ఒక్కసారి డింగ్ మన బల్బులు వెలుగుతాయి. ఇంత మాట అనేస్తారా నన్ను, నా అంతటి వాళ్ళని ఇంత మాట అనేస్తారా? కరెక్ట్. ఇప్పుడు అదే చెప్తున్నాయి ఉపనిషత్తులు. మీకు ఎన్నో నచ్చ చెప్పాం, బొజ్జగించి చెప్పాం, భేద రూపంలో చూపించాం, లంచం ఇచ్చి చెప్పాం, మీరు వినట్లా. చివరికి ఒకటే దండోపాయమే మీకు మార్గం. కర్రొచ్చుకుని ఒక్కటేస్తే గాని మీరు లేవరు, అర్థం చేసుకోవాలని మీ జన్మ వృధా అని చెప్తున్నాయి ఉపనిషత్తులు అని ఎంతో ఆవేదనతో ఆక్రోశంతో తిట్టి మరీ చెప్తున్నాయి. మాట వినని పిల్లల్ని తిట్టి కొట్టి భయపెట్టి తల్లిదండ్రులు ఎలా సరైన మార్గంలో పెట్టాలనుకుంటారో అలాగే ఉపనిషత్తులు కూడా దారి తప్పిన మనల్ని, మానవులని తిట్టి హెచ్చరికలు చేస్తూ ఆవేదనతో ఆక్రోశంతో దారిలో పెట్టాలనుకుంటున్నాయి. ఈశావాస్యోపనిషత్తు మనం నేర్చుకున్నాం కదా, 3వ శ్లోకం. అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః. గుర్తుందండి? అంటే ఎవరు ఆత్మను తెలుసుకోరో, ఎవరు ఆత్మ గురించి తెలుసుకోరో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే. మీకు ఈ శ్లోకం చెప్పినప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కూడా అనిపించింది, డౌట్ కూడా వచ్చింది. డౌట్ అడగలేకపోయారు మీరందరూ, నాకు ఆ రోజు అర్థమైంది. ఎవరైతే ఆత్మను గురించి తెలుసుకోరో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం అని చెప్తున్నారు ఆ శ్లోకంలో అన్నమాట. మూడో మంత్రంలో, ఈశావాస్యోపనిషత్తులోని 3వ మంత్రంలో ఏం చెప్తున్నారు? ఎవరైతే తనని తాను తెలుసుకోడో, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను చైతన్య స్వరూపుణ్ణి, పరమాత్మని అని తెలుసుకోడో వాడు ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం. ఆత్మహత్య చేసుకున్న జనులు మరణించిన తర్వాత చేరేవి సూర్యుడు లేని లోకాలు. అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః. గుర్తుందా? సూర్యుడు లేని లోకాలు చేరుకుంటారు, చీకటి లోకాలు అన్నమాట. వాళ్ళ జన్మలు బుద్ధి లేని హీన జన్మలు అని హెచ్చరికలు చేస్తున్నాయి ఉపనిషత్తు. ఏ ఉపనిషత్తు? ఈశావాస్యోపనిషత్తులో. అప్పుడు మనం తెలుసుకున్నాం, ఆత్మజ్ఞానాన్ని పొందండి అని హెచ్చరిక చేస్తోంది కేనోపనిషత్తు. అది చాలా ముఖ్యమైన మంత్రం అన్నమాట ఈ కేనోపనిషత్తులు. ఇహ చేదవేది తథ సత్యమస్తి నచేదిహ వేది మహతి వినస్తి. మీకు కేనోపనిషత్తు నేను చెప్పలేదు, కానీ కేనోపనిషత్తు చివరిలో చెప్పుకుందామండి. అది అన్ని ఉపనిషత్తుల కంటే కూడా చాలా అద్భుతమైన ఉపనిషత్తు. మనం కొంతకాలం అయిపోయిన తర్వాత కేనోపనిషత్తు చెప్పుకుందాము. అది ఉన్న వాటిల్లో కూడా మనల్ని సరైన మార్గంలో నడిపించేది. ఇప్పుడు ఒక మార్గంలో ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయి? సామ దాన భేద 3 మార్గాలు ఉన్నాయి కదా, చివరికి దండోపాయం. అప్పుడు చెప్పుకుందాం, చివరిలో చెప్పుకుందాం ఈ కేనోపనిషత్తు. ఎందుకు అంటే ఇది మరి మనల్ని అలా ఇలా కాదు, సరైన మార్గంలో వెంటనే పెడుతుంది. అది ఇప్పుడు చెప్పుకుంటే అర్థం కాదు, కాబట్టి తర్వాత చెప్పుకుందాం. అదేమంటోంది? జీవించి ఉండగానే తెలుసుకుంటే పరమసత్యం దొరుకుతుంది, తెలుసుకోలేని వాడికి గొప్ప నష్టమే కలుగుతుంది. కాబట్టి ఈ లోకంలో జీవించి ఉండగానే
నీ పరమ లక్ష్యాన్ని సాధించు, లేదా నష్టపో. గొప్ప నష్టం కలుగుతుంది, ఆ నష్టాన్ని అనుభవించు. ఏమిటా నష్టం? ఎంత నష్టమైనా నేను అనుభవిస్తాను. ఏంటా నష్టం అంటూ వింటాం కదా. మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ దుఃఖాలు పొందుతూ అనంతమైన ప్రయాణం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. సైకిల్ చక్రంలో అలా తిరుగుతూనే ఉంటావు, జన్మలకి జన్మలు జన్మలకి జన్మలు ఎత్తుతూనే అనంతమైన ప్రయాణాన్ని అలా కొనసాగిస్తూనే ఉంటావు అని హెచ్చరిక చేస్తోంది. అలాగే కఠోపనిషత్తు 6వ అధ్యాయం 4వ మంత్రం, అన్ని ఉపనిషత్తులు ఇవే చెప్తున్నాయి. కఠోపనిషత్తు కూడా ఇహ చేదశ కద్బుద్ధం బోద్ధం ప్రాక్ శరీరస్య విశ్రస తత సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఇది కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తులో ఏం చెప్తున్నారు? శరీరం పడిపోవటానికి ముందే ఈ జన్మలోనే ఆత్మను తెలుసుకున్నావా? ముక్తి. అలా తెలుసుకోలేకపోయావా? సృష్టిలోని అనేక లోకాలలో శరీర ధారణ చేసి జనన మరణాలతో సతమతం కావలసిందే. ఒక ఈ భూమి మీదే కాదు, అనేక లోకాల్లో పుట్టాల్సి వస్తుంది. కఠోపనిషత్ చెప్పుకున్నామండి, కొద్దిగా చెప్పుకున్నాం టూకీగా. ఒకప్పుడు కిందటి డిసెంబర్ కాదా, పై డిసెంబర్లో కఠోపనిషత్తు మనం కొద్దిగా దాంట్లోని ముఖ్యమైన అంశాలు మాత్రం చెప్పుకున్నాం. కానీ వీలైనంత వరకు అది కూడా చెప్పుకుందాం. ఉన్నాయండి ఉపనిషత్తులు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. మాండూకోపనిషత్తు, తర్వాత ముండకోపనిషత్తు, ముక్తికోపనిషత్తు, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, ఈ 5 ఉపనిషత్తులు మళ్ళీ మనం చెప్పుకుందాం. అలా హెచ్చరిక చేస్తోంది కఠోపనిషత్తు. దీన్ని బట్టి ఆత్మ సాక్షాత్కారం కోసం ఎంత తప్పించాలో ఉపనిషత్తులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పశువులు కేవలం బతకడమే ప్రధానంగా జీవిస్తాయి, మరి మానవులు కూడా అంతేనా? అయితే పశువు కన్నా హీనుడు అదే విధంగా జీవిస్తే పశువే మెరుగు. అది కొద్దిగా పాలనిచ్చో, వ్యవసాయం చేసో, ఇంకొక పని చేసో నీకు ఉపయోగపడుతుంది, నువ్వు అందుకు పనికిరావు. పశువు కన్నా హీనం, ఎందుకంటే బుద్ధి ఉండి ఉపయోగించుకోవటం లేదు కాబట్టి పశువు కంటే హీనం. ఈ జన్మలో సాధించలేని దాన్ని ఎప్పుడో ఏ జన్మలోనో సాధిస్తాను అని అనుకోవటం మూర్ఖత్వం. ఇప్పుడు వదిలిపెడితే మళ్ళీ ఇంతటి అద్భుతమైన జన్మ మళ్ళీ వస్తుందా? వచ్చే జన్మ మనకి తెలుసా? తెలియదు కదా. వచ్చే జన్మకి ఏ ఏ కర్మఫలాలు పక్వానికి వస్తాయో ఎప్పటి నుంచి మనం తెలుసుకోగలమా? తెలుసుకోలేము. కానీ ఇప్పుడు చేసే ప్రయత్నం రాబోయే జన్మకి, ఎలాగో జ్ఞాన మార్గంలో ఉంటున్నాం కదా, ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జ్ఞాన మార్గంలో ఉంటున్నాం కాబట్టి రాబోయే జన్మ ఉన్నతమైన జన్మ వస్తుందనే ఒక నమ్మకం మాత్రం మనలో పెంచుకోవచ్చు. ఎందుకు? మనతో పాటు ఈ శరీరంతో వెళ్ళిపోయేటప్పుడు, శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు జ్ఞానాన్ని కూడా తీసుకెళ్తాం. ఇంతకాలం జ్ఞానం లేదు. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం మనం ఎంతవరకు తీసుకెళ్ళా? పాపము, పుణ్యము, వాసనలు, కర్మఫలాలు ఇవన్నీ పట్టుకుపోయాం, మళ్ళీ అవన్నీ తెచ్చుకున్నాం. మనస్సు, బుద్ధి ఏవైతే పట్టుకెళ్ళామో అవే చక్కగా అలా తెచ్చేసుకున్నాం. బాక్స్ లో పెట్టి తెచ్చినట్లుగా పిల్లవాడికి టిఫిన్ బాక్స్ లో పెట్టి అన్నం తినరా అని పెట్టిస్తే వాడి బాక్స్ ఓపెన్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు తెచ్చేసుకున్నట్లుగా మనం ఈ జన్మలోంచి తీసుకెళ్లిన పుణ్యము, పాపము, వాసనలు, కర్మఫలాలు ఇలాంటివి రకరకాలైనవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ చేసినవన్నీ, అవన్నీ పట్టుకెళ్ళిపోయి ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఈ జన్మలో జ్ఞానాన్ని కూడా మనం పట్టుకెళ్తాం. కంగారు పడకండి, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైన జన్మలు తీసుకుంటాం, హ్యాపీగా జీవిస్తాం. ఇప్పుడు హ్యాపీగా జీవిస్తాం, తర్వాత జన్మలు కూడా ఒకవేళ తర్వాత ఉత్తమమైన జన్మల్లో కూడా సాధన చేస్తాం. ఇంకా మనకి భయం లేదు, నిర్భయత్వం. జ్ఞానాన్ని తీసుకెళ్ళి కాబట్టి జ్ఞానంతో తిరిగి ఉన్నతమైన జన్మకు రాగలం. కాబట్టి ఇంతవరకు మన జన్మలు ఉన్నతమైన జన్మలు తేగలమా అంటే సమాధానం లేదు. ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో, జ్ఞానాన్ని దాన్ని ఆచరణలో పెట్టుకుంటారో, కేవలం తెలుసుకున్నంత మాత్రాన, విన్నంత మాత్రాన అది కూడా సామాన్యుల వరకే. దానికి ఏదైనా ఒక బోర్డర్ లైన్ ఉంటుంది కదా. మనం సాధనలు ఎవరైతే చేస్తారో సాధకులకి మాత్రమే ఉత్తమమైన జన్మలు. కేవలం మేము వింటామండి, గుర్తుండదండి, సాధనలా చేయలేవండి, అవి సామాన్యుల్లోకి వచ్చేస్తాయి, అది జ్ఞానంలోకి వెళ్ళదు. అందుకే నేను నిరంతరం సాధన 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 అని చెప్పేది అందుకునే అన్నమాట.
మనం తర్వాత జన్మ మన చేతుల్లో మనం ఉత్తమమైన జన్మ పొందటానికి ఇప్పుడు సాధన చేస్తేనే అవుతుంది. అదే మాట చెప్తున్నారు. ఈ జన్మలో సాధించలేని దాన్ని ఎప్పుడో ఏ జన్మలోనో సాధిస్తాననుకోవటం మూర్ఖత్వం. అంత మూర్ఖత్వం నీ బుర్రలో ఉంటే నీకు మూర్ఖపు జన్మలే గతి. కాబట్టి ఇప్పుడే ప్రయత్నించు అని ఉపనిషత్తుల ఆక్రోశం. సీతామహర్షి గారు చెప్పేది ఉపనిషత్తులే చెప్తున్నారు. అయితే ఎలా సాధించాలి ఈ లక్ష్యాన్ని, ముక్తిని, మోక్షాన్ని అంటే నిజతత్వ బోధే చేతసహ నిలయనం. తన స్వరూపాన్ని గుర్తెరగటం ద్వారా. నా స్వరూపం ఆత్మ చైతన్యం అంటే తన యథార్థ తత్వాన్ని గ్రహించటం ద్వారా మనస్సు అంతమైనప్పుడు, మనస్సును పూర్తిగా నాశనం చేసుకున్నప్పుడు అప్పుడు శాశ్వతమైన ఆనందం, మోక్షం లభిస్తుంది. నిజంగా ఈ లోకంలో సుఖాలు గాని దుఃఖాలు గాని వీటన్నిటికీ కారణం మనస్సే. సుఖమైన దుఃఖమైన కారణం కేవలం మనస్సే. అందుకే బంధం కాని మోక్షం కాని మనస్సు వల్ల. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అంటే మనస్సు ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కుపోయినప్పుడు కల్మషమైపోతుంది. మనం మోక్షానికైనా బంధానికైనా కారణం మన మనస్సే. ఇది ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుపోతే కల్మషమైపోతుంది. మళ్ళీ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేట్లుగా చేస్తుంది. ఇది బంధం అంటే. అలా కాకుండా మనసు పూర్తిగా పరమాత్మ జ్ఞానంతో నిండిపోయి, రాగద్వేషాలు తొలగిపోయి, స్వచ్ఛమై నిర్మలమై పూర్తి పరమాత్మలో రమించి రమించి పరమాత్మలో ఐక్యమైపోతుంది. అది మోక్షం అంటే. మరి ఇలా మనస్సు పరమాత్మలో ఐక్యమైపోయిందంటే మనస్సు పూర్తిగా నశించిపోయింది. మనస్సును పూర్తిగా అందులో కలిసిపోయింది. ఇప్పుడు మనం మనస్సు అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఒక ఉదాహరణ, సముద్రంలోంచి ఒక సీసాడు నీళ్లు, వాటర్ బాటిల్ వాటరు సముద్రంలో ముంచి తీసాం, మూత పెట్టాం, సముద్రంలో వదిలేసాం. అదేం చేసింది? అలల తాకిడికి ఇక్కడ వదిలేస్తే ఆ పక్కకి ఎక్కడికో వెళ్ళి కొట్టుకుని ఆ సీసా పళ్ళంగా లోపల నీళ్ళతో సహా బయటకు వచ్చేసింది. అది మనస్సు లయం అవ్వటం, అందులోకి వెళ్ళింది కానీ మళ్ళీ బయటకు వచ్చేసింది. ఈసారి ఏం చేసాం? అందులో ఉన్నవి సముద్రపు నీళ్లే కదా. ఇప్పుడు ఆ సీసాలో మూత తీసి ఆ నీళ్లు సముద్రంలో కలిపేసింది. ఇప్పుడు ఆ నీళ్లు మళ్ళీ మనకు వస్తాయా? మనం పోసిన నీళ్లే మనకు వస్తాయా? ఏమయ్యాయి ఆ నీళ్లు? సముద్రంలో కలిసిపోయింది. మనసు ఆత్మలో కలిసిపోవటం అంటే అది. ఇప్పుడు అర్థమైంది కదా. సీసా నీళ్ళేమో సీసా మూత పెట్టి నీళ్లు దాని నిండా ఉంచి సముద్రంలో వదిలితే వచ్చేసింది. అంటే మనం నిద్దట్లో ఉన్నప్పుడు మనసు లయిస్తోంది, మళ్ళీ మెలకు వచ్చినప్పుడు వచ్చేస్తుంది. అదే సీసా నీళ్లు మూత తీసి అందులో పోసాం, ఏమయ్యాయి? ఇప్పుడు మనం చేసే పని ఏంటి? మూత తీసి ఈ నీళ్లని సముద్రంలో కలిపేయాలి. అంటే మనస్సుని పూర్తిగా లేకుండా చేసుకోవాలి. అందుకని ఈ సాధనలు. ఎందుకండి ఈ సాధనలు? మాకేమైనా మోక్షం వస్తుందా? మా మొహా ఏదో ఇలా బతికేస్తున్నాం, హాయిగా ఇలా ఉంది, మళ్ళీ మోక్షం అంటూ ఇబ్బంది పెట్టకండి అనద్దు. మనస్సుని ప్రశాంతత చేసుకోవటం కోసమే ఈ సాధనలు. ఎప్పుడు మనసు ప్రశాంతం అయిపోతుందో, ఒక్క ఆలోచన లేకుండా అయిపోతుందో, అసలు ఎటువంటి ఆలోచన వస్తుంది, ఆ స్థితి మనకు వస్తుంది, తప్పనిసరిగా సాధనలో వస్తుంది. అదే సీసా మూత తీసి నీళ్ళన్నీ సముద్రంలో పోయి చేయగలమా? సాధించగలమా? అది మన మీద ఆధారపడింది. ఇలా మనస్సు పరమాత్మలో ఐక్యమైపోయిందంటే మనసు పూర్తిగా నశించిపోయింది. మరి మనసు నశించిపోతే ఇంకా కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఏమీ లేనట్లే. ఇలాంటి మనోనాశనాన్ని సాధించాలంటే మన యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలి, మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతవరకు మనస్సుతో తాదాత్మ్యం చెందిన మనం మనస్సు అంటే ఏమిటో విచారం చేయాలి. అలా విచారణ చేస్తే మనస్సు అనేది లేకుండా పోతుంది. అదే విషయాన్ని భగవాన్ రమణ మహర్షుల వారు తమ ఉపదేశాలలో ఒక లలిత వృత్తంలో చెప్పారు. మానసంతు కిం మార్గణే కృతే
నైవ మానసం మార్గ ఆర్జవాత్. అంటే గాఢ నిద్రలో కానీ, మత్తు మందులు తీసుకున్నప్పుడు కానీ, మూర్ఛలో కానీ మనస్సు లేకుండా పోయే మాట నిజమే. అంటే ఆ తర్వాత తిరిగి మళ్ళీ మనస్సు యథాస్థానానికి వచ్చేస్తుంది. ఇది మనోనాశనం కాదు, మనోలయం. దానికి ఉదాహరణగా మనం సముద్రము, నీటి సీసా ఉదాహరణ చెప్పుకున్నాం కదా. ఆ నీటి సీసా లాంటిది. ఎవరైతే శాస్త్రాల ద్వారా, సద్గురువుల ద్వారా ఆత్మజ్ఞానాన్ని గ్రహించి తాను ఆత్మని, అంతేగాని ఈ దేహం గాని ఈ మనస్సు గాని కాదు అని తెలుసుకొని అలాంటి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తారు, సాధిస్తారు, వాళ్ళకి మనస్సు అనే దానికి ఇంకా చోటు ఉండదు. ఎవరైతే సాధిస్తారో, ఇక్కడ పదం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సాధిస్తారో అంటే మూత తీసి నీళ్లు కలిపేయటం అనమాట. అటువంటి వాళ్ళకి ఇంకా మనస్సు అనేది ఉండదు, మనోనాశనం జరుగుతుంది. దాంతో సమస్త దుఃఖాలు నివృత్తి, ఆనంద ప్రాప్తి, ఇది మోక్షం. ఆ స్థితి మనం అందుకోవాలన్నా, అందుకు తగిన సాధనలు చేయాలన్నా మనకి దారి చూపించేవి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మనకి ఎంతటి ప్రమాణమో తర్వాత 3వ శ్లోకంలో చెప్తున్నారు. ఆత్మజ్ఞానం కోసం కొన్ని విషయాలు చెప్తాను, ఇంకా వీటికి సంబంధించిన మరికొన్ని అర్థమయ్యే విషయాలు. ఆత్మజ్ఞానం కోసం, మోక్షం కోసం ఎంతగా పరితపిస్తావో నువ్వు అంతగా నువ్వు మోక్షానికి దగ్గర అవుతావు అని ఉపనిషత్తులు హెచ్చరిస్తున్నాయి, సూచిస్తున్నాయి. ఈ జన్మలోనే సుకృతం సంపాదించుకుంటే తర్వాత జన్మలో నా పూర్వజన్మ సుకృతం అనేది నన్ను వెంబడి చేసుకుంటూ వస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తెలుసుకుని సాధనలు చేస్తేనే ఈ పూర్వజన్మ సుకృతం ఏం చేస్తుందంటే తర్వాత జన్మలకి పెట్టుబడిగా ఉంటుంది. ఎన్నో జన్మలు కష్టపడితే గాని మనస్సు ఆత్మలో కలిసిపోదు. ఎన్ని జన్మలు కష్టపడాలి, కాకపోతే తీవ్రమైన కృషి ఉంటే ఒక జన్మలోనే కలిసిపోవచ్చు. మనోనాశనం ఎప్పుడు కలుస్తుంది అంటే ఎన్నో జన్మలు కృషి చేస్తే కాని మనోనాశనం కలగదు. కానీ అటోకాలు ప్రపంచం వైపు కొన్నాళ్ళు, ఇటువైపు ఇటు రెండు వైపులా మనం ఎక్కువ అంటే ప్రపంచానికి ప్రాధాన్యత ఇచ్చి అప్పుడప్పుడు దీనికి ప్రాధాన్యత ఇస్తే జన్మలు పడతాయి. ప్రపంచానికి ప్రాధాన్యత తగ్గించుకుంటూ కోరికలు, మనం చేసే పనులన్నీ చేస్తాం. అయ్యో అవి మానవండి, ఏది మానం, ఇంట్లో ఏ పని మానం, అన్ని చేస్తాం, అన్ని మన సొంత పనులు కూడా చేసుకుంటాం. కానీ మన అంతర్లీనంగా పరమాత్మ ఎలా ఉంటుంది, నేను పరమాత్మని, ఉన్నదంతా పరమాత్మే అనేది సినిమాలో చూడండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుందా, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నగా వస్తూ ఉంటుంది చూసారా. అలా మన లోపల ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా నేను పరమాత్మని, సర్వం బ్రహ్మమయం, దీన్ని నిరంతరం నాతో పాటుగా అలా అనుకుంటూ అలవాటు చేసుకుంటే అది మనల్ని తీవ్రమైన సాధనలోకి పంపిస్తుంది, తిప్పుతుంది అనమాట. అదే తిప్పుతుంది. మనం చేసేది అనుకోవటం మనల్ని ఆ మార్గంలోకి మళ్ళిస్తుంది. అది సాధనలు తీవ్రత చేసుకోవడం అంటే. గాఢ నిద్రలో అయితే మనస్సు లయమవుతుంది. కానీ అలా మనం నేను ఆత్మని అని ఎప్పుడైతే అనుభూతి చెందుతామో అప్పుడు మనస్సు నాశనం అయిపోతుంది. నేను ఆత్మని అని తెలుసుకుని ఆత్మగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనోనాశనం అవుతుంది. మనం చేసేది అందుకే రమణ మహర్షి మనకు ఒక ప్రశ్ననిచ్చారు. మనస్సు అంటే ఏమిటి, విచారణ చేస్తే మనస్సు అనేది లేకుండా పోతుంది, ఇదే మార్గం. ఇది ఎవరు వివరించారు మనకి, రమణ మహర్షి వివరించారు. మనస్సు అంటే ఏంటి అని మనం విచారణ చేయగా కొంతకాలానికి ఆ మనస్సు అనేది లేకుండా పోతుంది. రమణ మహర్షి మనోనాశనం కావాలి అంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. ముందు నేనెవరు మొదలుపెట్టు, నా మనస్సు ఏమిటి. మొట్టమొదటి ప్రశ్న గురువు ఏం చెప్పారంటే నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత మనస్సు అంటే ఏమిటి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్న నువ్వు సంధించుకున్నప్పుడు నీ లోపలే జవాబు ఉంది. ఆ జవాబులు నీకు నీ లోపల నుంచే వస్తాయి. ఎప్పుడైతే ఆ జవాబులు వస్తూ ఉంటాయో అవే నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తాయి. ఈ జ్ఞానం ఏం చేస్తుంది, ఆ మార్గం పక్కకి వెళ్ళిపోకుండా సరి అయిన మార్గంలో
మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. అందుకని మనం ఆత్మవిచారణ చెయ్యాలి. దాన్ని ఆత్మవిచారణ అంటారు. శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకో. శాస్త్ర జ్ఞానం ఏం చేస్తుందంటే దారి మళ్ళకుండా చేస్తుంది. ఆత్మవిచారణ అనేది మనల్ని ముందుకు మన గమ్యానికి దగ్గర చేరుస్తుంది, మన లక్ష్యానికి దగ్గర చేరుస్తుంది. ఓకే అండి. ఉపనిషత్తులు మనకి ఎంతటి ప్రమాణమో అవి మనకి ఎలా బోధిస్తున్నాయో 3వ శ్లోకంలో తెలుసుకుందాం. 3వ శ్లోకాన్ని రేపు